నిత్య జీవనకు మార్గం అనేటువంటి యొక్క ప్రోగ్రాం ద్వారా ఒలివల టీవీ ఛానల్ ద్వారా ఈ ప్రోగ్రాంను వీక్షిస్తున్నటువంటి దేవుని సంఘము, దేవుని యొక్క బిడ్డైనటువంటి మీ అందరికీ నాకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి యొక్క ఒలివల టీవీ ఛానల్ ప్రారంభించినటువంటి డైరెక్టరు రత్నకుమార్ సార్ గారికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో ఆయనకు, ఆయన కుటుంబానికి, సంఘానికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినమందు మనము మనుషులలో నా వంటి పశుప్రాయుడు ఎవడనూ లేడు అనేటువంటి ఒక అంశం గురించి అక్కడ దేవుని యొక్క వాక్యంలో నుంచి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ధ్యానం చేసుకుందాము. వీటి వలన విశ్వాసం కలుగుతుంది కాబట్టి మరి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి సామెతల గ్రంథము 30వ అధ్యాయము మరి అగూరు అనేటువంటి ఒక వ్యక్తి పలికినటువంటి మాటలు, ఒక వ్యక్తి తెలియజేసినటువంటి మాటలు ఈ దినమందు ధ్యానం చేసుకుందాము. సామెతల గ్రంథము 30వ అధ్యాయము మొదటి వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకొని ధ్యానించదాము. దేవోక్తి అనగా యాకే కుమారుడైన అగూరు పలికిన మాటలు. ఆ మనుషుడు ఈతీయేలుకును ఉక్కాలునకును చెప్పిన మాట, నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు, నరులకున్న వివేచన నాకు లేదు. నేను జ్ఞానాభ్యాసం చేసుకున్నవాడును కాను, పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము పొందలేదు అని మరి ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఏమని తెలియజేస్తూ ఉన్నాడు? మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాడు. ఎందుకు ఆయన పశుప్రాయుడు అయినాడు అని మనము ధ్యానం చేసినప్పుడు మరి దేవుని గురించినటువంటి భయం లేనందువలన, దేవుని గురించినటువంటి భక్తి లేనందువలన, దేవుని గురించినటువంటి ఆలోచన లేనందువలన, ఆత్మ విషయమే ఎలాంటి ఎప్పుడు కూడా ఆలోచన కానీ మరి దీనత్వం కానీ లేనందువలన మరి ఆయనకున్నటువంటి ఐశ్వర్యాన్ని బట్టి, ఆయనకున్నటువంటి మరి ఘనతను బట్టి, ఆయనకున్నటువంటి హోదాలను బట్టి మరి ఈ యొక్క జ్ఞానము అవసరం లేదు అనుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మరి ఆఖరిగా ఆయన చూసుకున్నటువంటి పరిశీలన చేసుకున్నప్పుడు, ఆయన జీవితాన్ని ఒకసారి మరి ధ్యానం చేసుకున్నప్పుడు, ఆయనకు వచ్చినటువంటి కష్టాలను బట్టి, ఒడిదుడుకులను బట్టి ఒకసారి ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన ఎలాంటి జీవితం జీవించినాడు, ఎలాంటి బ్రతికినాడు అనేటువంటి విషయం. కాబట్టి అప్పుడు ఈ యొక్క వాక్యాలు తెలియజేస్తూ ఉన్నాడు. దేవోక్తి అనగా యాకే కుమారుడు అగూరు పలికినటువంటి మాటలు అంటే ఇంకొక ఆయనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఏమని తెలియజేస్తుంటే మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు. పశుప్రాయుడు అంటే మనకు తెలుసు బాగా. మరి ఏమలాగా ఎలాంటి మరి ఆలోచన లేకోకుండా విచక్షణ కోల్పోయి పశువుల వల్లే ప్రవర్తించే వాళ్ళనే అలాంటి వారు వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. మనము సాధ్యమైనంత వరకు వింటూ ఉంటాం అలాంటి మాటలు. వాడు పశువులాగా ప్రవర్తిస్తూ ఉన్నారు, వీళ్ళు పశువులాగా ప్రవర్తిస్తూ ఉన్నారంటే ఎలాంటి జ్ఞానం కానీ వివేకం కానీ లేకపోకుండా వాళ్ళు అనుకున్నదే మరి తడువుగా అనుకున్నదే, వాళ్ళు ఏదైతే అనుకుంటారో, ఏదైతే ఆలోచన చేస్తారో మరి కుడికి కానీ ఎడమ కానీ ఏమి కానీ చూడుకోకుండా వాళ్ళు ఏదైతే ప్రవర్తించాలని ఏదైతే నిర్ణయం తీసుకుంటారో ఆ ప్రవర్తన చొప్పున వాళ్ళు ముందు కొనసాగుతూ ఉంటారు. కాబట్టి దేవుడు చూస్తున్నటువంటి దేవుడు కాబట్టి, ప్రతి మనిషిని పరిశీలన చేసే దేవుడు కాబట్టి మరి ఒక్కొక్కసారి దేవుడు మరి ఆయా ఇబ్బందులు గుండా నడిపించినప్పుడు అప్పుడు వారికి ఈ యొక్క జీవితం అనేది జ్ఞాపకం వస్తారు. అయ్యో ఎందుకు ఇట్లాగా చేస్తున్నాను, ఎందుకు అట్లాగా చేస్తున్నాను అని. అది ఒక వ్యాధి గురించి, ఒక వ్యాధి ద్వారా కావచ్చు, ఒక నొప్పి ద్వారా కావచ్చు, ఒక సమస్య ద్వారా కావచ్చు. అలాంటి సమయంలో మరి ఉన్నటువంటి వాస్తవాన్ని గ్రహిస్తారు. గ్రహించినప్పుడు అయ్యో నేనెందుకు ఇట్లాగా చేస్తున్నాను, అయ్యో నేనెందుకు ఇలాగా బ్రతికినాను అని ఆలోచన చేసి మరి చెప్పినటువంటి మాటలు ఇవన్నీ కూడా. నేను జ్ఞానాభ్యాసం చేసుకున్న వాడిని కాను, పరిశుద్ధ దేవుని కూర్చిన జ్ఞానం పొందలేదు, ఆకాశానికి ఎక్కి మరలా దిగిన వాడేవాడు, తన పిడికలతో గాలిని పట్టుకున్న వాడేవాడు, బట్టలో నీళ్లు మూట కట్టిన వాడు ఎవడు అని మరి ఈ విధంగా అన్ని విషయాలు తెలియజేసి నేను జ్ఞానాభ్యాసం చేసుకున్న వాడును కాను అని చెప్తా ఉన్నాడు. ఏ అభ్యాసము? జ్ఞానం అంటే మనం చూస్తూ ఉన్నాం దాదాపుగా. ఒక వస్తువు తయారు చేయాలంటే జ్ఞానం కావాలి, ఒక ఇంటిని కట్టాలంటే జ్ఞానం కావాలి, ఒక జీవితం కట్టుకోవాలంటే జ్ఞానం కావాలి. మరి చేసుకున్నటువంటి వస్తువు
లేకోకుండా తయారు చేయబడినటువంటి వస్తువుకు తయారు చేయడానికి జ్ఞానం కావాలి, దాన్ని వినియోగించుకోవడానికి, దాన్ని వాడుకోవడానికి కూడా జ్ఞానం కావాలి. కానీ ఈలోక సంబంధమైనటువంటి జ్ఞానం గురించి ఆయన ఈ యొక్క విషయాన్ని తెలియజేయలేదు. కానీ ఈలోక జ్ఞానం అందరూ కూడా సంపాదించుకుంటారు. మరి ఒక వస్తువు తయారు చేయడం ఎలాగా, ఒక కంప్యూటర్ని కనిపెట్టడం ఎలాగా, లేకుంటే ఆయా ప్రతి విషయంలో కూడా ఆలోచన చేసి ప్రతిదాన్ని కనిపెట్టి దానికి జ్ఞానాభ్యాసము పొందుతూ ఉన్నారు. మరి ఈయన పలుకున్నటువంటి జ్ఞానాభ్యాసం ఎలాంటిదంటే దైవికమైనటువంటి జ్ఞానం లేదు. మరి రీత్యా మనం ఆలోచన చేసినప్పుడు, ఒక వస్తువు తయారు చేసినప్పుడు దాన్ని వాడుకునే విధానం తెలియకపోయినా కానీ జ్ఞానం లేనట్లే లెక్క. ఒక గొడుగు ఉంటుంది, ఒక అంబ్రెలా, ఒక గొడుగు ఉంటుంది. వర్షం వచ్చేటప్పుడు దాన్ని వర్షాన్ని రాకోకుండా, మీదికి పడుకోకుండా గొడుగును పట్టుకుంటాం. తయారు చేయడానికి దానికి జ్ఞానం ఉపయోగించినారు. అదేవిధంగా ఒక ఆయన ఆ గొడుగును పట్టుకొని పోతున్నాడు, ఎండ వస్తూ ఉంది, దాన్ని వాడుకునే విధానం ఆయనకు తెలియలేదు కాబట్టి, ఆ జ్ఞానాభ్యాసం ఆయనకు లేదు కాబట్టి, ఆ జ్ఞానం, ఆ తెలివి ఆయనకు లేదు కాబట్టి ఎండకి దాన్ని ముడుచుకొని సంఖ్యలో పెట్టుకొని దాన్ని అలాగే పోతా ఉన్నాడు. చూసే వాళ్ళందరూ కూడా నవ్వుతా ఉన్నారు. ఇంత ఎండ కాస్తుంది, లేకుంటే ఇంత వర్షం వస్తుంది, గొడుగు కిందకి ఆయన గొడుగు చేతులు పట్టుకొని పోతున్నాడు. కానీ గొడుగుని ఆయన పైనకెత్తి పట్టుకుంటే ఒక వర్షం ఆయన మీద పడదు కదా, లేకుంటే ఎండ ఆయన మీద పడదు కదా అని అందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. విశేషం ఏంటంటే ఆయనకు ఆ జ్ఞానం లేదు. వస్తువు అయితే కొనుక్కున్నాడు కానీ ఆ జ్ఞానం లేదు కాబట్టి దాన్ని చంకలో పెట్టుకొని అలాగే ముందు కొనసాగుతా ఉన్నాడు. అట్లాగే ఈలోక జ్ఞానం అందరికీ తెలిసినటువంటి విషయమే. ఒక వస్తువు, ఇంటికి ఏదైనా ఒక వస్తువు తీసుకొస్తే, ఒక టీవీ కావచ్చు, ఒక కంప్యూటర్ కావచ్చు, ఒక సెల్ ఫోన్ కావచ్చు, దాన్ని ఆపరేటింగ్ చేయడం జ్ఞానం. ఒక వస్తువు, విలువైనటువంటి వస్తువు ఇంటికి తీసుకొచ్చుకొని దాన్ని అలాగే మూల పెట్టేస్తే దాన్ని వినియోగించుకునే జ్ఞానం లేదు కాబట్టి, దాన్ని వాడుకునే విధానం తెలియదు కాబట్టి దాన్ని అలాగే మూల పెట్టేస్తారు. అయితే అందరూ కూడా ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానం కావాలని మరి అనేక రీతులుగా మరి విద్యాభ్యాసం చేస్తూ ఉన్నారు, ట్రైనింగ్లు చేస్తూ ఉన్నారు, మరి తరబీదులు తీసుకొని రకరకాలైనటువంటి పనుల్లో ఏ మెకానిజం కావాలనే జ్ఞానం కావాలి కాబట్టి ఆ జ్ఞానాన్ని సంపాదించుకొని ట్రైనింగ్ కూడా చేస్తున్నారు. అయితే మరి దైవజనుడు, మరి దేవుని యొక్క దాసులు తెలియజేస్తున్నటువంటి మాటలు ఏమిటంటే, నరులకున్న వివేచన నాకు లేదు, నేను జ్ఞానాభ్యాసం చేసుకున్న వాడును కాను, పరిశుద్ధ దేవుని కూర్చున్న జ్ఞానం పొందలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఏ జ్ఞానం కావాలి అంటే పరిశుద్ధ దేవుని కూర్చున్నటువంటి జ్ఞానం కావాలి. పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క జ్ఞానం లేకపోతే ఎవరైనా కూడా పశువులాగానే ప్రవర్తిస్తారు, పశువులాగానే ఆలోచన చేస్తారు, పశువులాగానే ఎవరు పడవాలనుకుంటే వాళ్ళు పొడుస్తారు, ఎవరు తనాలనుకుంటే వాళ్ళు తంతారు, ఎవరిని మరి ఏ విధంగానైనా కూడా ఇబ్బంది పెట్టనుకుంటే ఆ విధంగా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటారు. ఈ యొక్క అగురైనటువంటి ఆయనకున్నటువంటి మరి ధన సంపద కావచ్చు, ఎందుకంటే మరి ధనికుల యొక్క కుటుంబంలో జన్మించినాడు కాబట్టి ఏమాత్రము మరి ఆ పెద్దగా ఆలోచన చేయకుండా తనకి ఇష్టం వచ్చినట్లుగా జీవించినాడు. అయితే జీవించిన తర్వాత ఎప్పుడో ఒకసారి తన జీవితంలో తన జీవితాన్ని చూసుకోవాల్సినటువంటి సమయం వచ్చింది కాబట్టి ఆ దినమాలను వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఈ యొక్క అమూల్యమైనటువంటి మర్మం ఆయనకి బయటపడి ఉంటున్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఏ మర్మం చేయబడింది? నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు. పశుప్రాయుడు అంటే ఇంకా పశువులు ఎలాగ ప్రవర్తిస్తాయో అలాగే ప్రవర్తించినాడు. అనేకులకు విరోధంగాను, అనేకులకు ఇబ్బందికరంగాను, అనేకులను బాధ పెట్టే విధంగాను, మరి యొక్క ధనం ఉన్నటువంటి వారు, లేకుంటే మరి ఒక హోదాలో ఉన్నటువంటి వారు విచక్షణ కోల్పోయి వాళ్ళు కొన్ని విషయాలలో ముందు కొనసాగుతూ ఉంటారు. ముందు వెనక ఆలోచన చేయకోకుండా వాళ్ళు ఏ ఆలోచన అయితే చేస్తా ఆలోచన ప్రకారం ఎవరు ఇబ్బంది పడినా, ఎవరు నష్టపోయినా వాళ్ళు ఎటువంటి మరి ఆలోచన ఉన్నది కాబట్టి వాళ్ళు ఆ విధంగా పోతూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క అగునటువంటి ఆయన కూడా ఆయనకున్నటువంటి మరి స్థితిని బట్టి మరి ఈ విధంగానే పశువులన్నీ కూడా ఎలాగైతే ముందుకు పోతూ ఉంటాయో, మరి ఈ విధంగా తన దగ్గరకు వచ్చినటువంటి వాటిని పొడుచుకుంటా తన్నుకుంటా ఇట్లాగా పోతుంటాయో, మరి అదే విధంగా ఈయన కూడా బ్రతికినాడు. అయితే మరి దేవుడు ఆయన జీవితంలో ఏది చేస్తున్నాడో తెలియదు కానీ తన జీవితం గురించి ఆలోచన చేసే సమయం వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ఆలోచన చేసే సమయం వచ్చినప్పుడు అసలైనటువంటి సత్యం ఆయన బయటపడింది. అదేమిటంటే మనుషులలో నిశ్చయంగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు, నరులకున్న వివేచన నాకు లేదు, నేను జ్ఞానాభ్యాసం చేసుకున్న వాడును కాను, పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము పొందలేదు.
కాబట్టి పరిశుద్ధ దేవుని గురించినటువంటి జ్ఞానం పొందుకోవాలంటే జ్ఞానం ఎక్కడ ఉంది? మరి యోబు గ్రంథంలో 28వ అధ్యాయం 28వ వచనంలో ఉంది. మరి అక్కడ రాయబడినటువంటి మాట ఏమిటంటే, మరి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నట్టే జ్ఞానానికి మరి మూలమా. యోబు గ్రంథము, పరిశుద్ధ గ్రంథం నుంచి యోబు గ్రంథము 28వ అధ్యాయము, యోబు గ్రంథము 28వ అధ్యాయము. మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వం విడిచేయ వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి మరి ఈ విధంగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటా జ్ఞానం ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానం కాదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానం. ఆయన దగ్గర భయభక్తులు కలిగి ఉంటే ఆ జ్ఞానం అనేది వస్తుంది. తర్వాత జ్ఞానం వచ్చిన తర్వాత ఏం చేస్తారు? దుష్టత్వం నుంచి బయటకు పడడానికి ప్రయత్నం చేస్తారు. దుష్టత్వం విడిచి మరి వివేకం, దుష్టత్వం విడిచెట్టి యెహోవా వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చును. కాబట్టి ఈ యొక్క వివేకం ఉన్నటువంటి వాడు దుష్టత్వం విడుస్తాడు. దానికోసమే మరి కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనాల్లో రాయబడినట్లుగా దుష్టుల ఆలోచన చొప్పున్నాడు ఒక పాపుల మార్గం మీద ఒక అపహాసకులు కూర్చుని చోటున కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రములు దీవారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు అని మరి రాయబడి ఉన్నట్లుగానే మరి నిజంగానే ఇలాంటి ఆత్మ విషయమే ఎవరైతే దీనత్వం కలిగి ఉంటారో, ఆలోచన చేస్తారో, వారి జీవితం గురించి ఎవరైతే ఆలోచన చేస్తారో, మరి ఆయన చెప్పినట్లుగానే, అగూరు చెప్పినట్లుగానే అంతకుముందు అయితే ఆయన పశువులాగా ప్రవర్తించినాడు, పశుప్రాయుడే జీవించినాడు, ఏమాత్రము జ్ఞాన వివేకాలు లేకపోకుండా మరి ఈ లోకం వారికి ఆలోచన చేస్తున్నాడు. కాబట్టి మరి అలాగే ముందు కొనసాగాడు. ఎప్పుడైతే తన జీవితం గురించి ఆలోచన చేస్తున్నాడో అప్పుడు ఆయనకు అర్థమైంది, ఇదిగో మనం దేవుని యందు భయం నిలపాలి, భక్తి చేయాలి. ఈ విధంగా లేకపోతే మనం చాలా నాకు నిత్య జీవం అనేది ఉండదు. మరి పాపం అనేది మూట కట్టుకొని మరి యోబు గ్రంథంలో రాయబడినట్లుగా మరి ఆ పాపం అంతా మూట కట్టుకొని మరి నేను నిత్య పాతాళానికి పోయి అక్కడ వేదన పడాల్సి ఉంటుందని ఆలోచన చేసినటువంటి వాడే మరి ఈ యొక్క అమూల్యమైనటువంటి సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. నిశ్చయముగా మనుషులు నా వంటి పశుప్రాయుడు. ఈ విధంగా మరి ఎవరు కూడా తన ప్రవర్తన గురించి, తన అంతరంగం ఉన్నటువంటి తన జీవితంలో ఏదైతే చేసినా దాని గురించి చెప్పుకోవాలంటే చాలా మంది సిగ్గు మొహమాటం పడుతూ ఉంటారు. అయ్యో నా జీవితం గురించి చెప్తే నేను ఇట్లాగా బ్రతికినాను కదా, నేను ఇలాంటి వాడిని కదా, నేను పశువులాగా ప్రవర్తించినాను, మూర్ఖంగా ప్రవర్తించినాను కదా, ఎంతో మంది కీడు చేస్తున్నాను కదా, ఎంతో మందికి హాని చేస్తున్నాను కదా అని ఆలోచన చేసి కొంతమంది వీళ్ళకి చెప్పుకుంటే నేను ఎక్కడ చిన్నతనం అయిపోతానో, నాకు ఎక్కడ చిన్నతనం వస్తుందో, నాకు ఎక్కడ నన్ను దూరం పెట్టేస్తారని ఆలోచన చేసి కొంతమంది వారు చేసినటువంటి చెడు కావచ్చు, ఇతరులు చేసినటువంటి హాని కావచ్చు, అది ఏది కూడా బయటకు చెప్పుకోలేరు. కానీ ఈయనైతే చెప్పుకుంటున్నాడు, నిశ్చయంగా నా వంటి మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు అని. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ యొక్క సమయమందు దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొక్క సంగమా, దేవుని గురించి తెలుసుకున్నటువంటి వాళ్ళరా, ఈ ప్రోగ్రాం ద్వారా మన ప్రవర్తన ఎలాగా ఉంది? అగూరు లాగానే పశువుల లాంటి ప్రవర్తన, లేకుంటే పశువుల లాంటి యొక్క అవిధేయత, లోబడకపోవడము, ఏది ముందుకు వస్తే దాని అంతటా చేసుకుంటూ పోతే దేవునికి మనం ఒకనొక దినమందు లెక్కాసారం చెప్పాలి. లేదంటే దేవుడు ఒకనొక సమయంలో ఒక వ్యాధి చేత కావచ్చు, ఏదో ఒక విధంగా దేవుడు పట్టుకుంటాడు. దేవుడు ముక్కుకు గాలం తగిలించే దేవుడు ఆయన. దేవుడికి మహిమ కలుగును గాక. కాబట్టి యొక్క అగురైనటువంటి ఆయనకు కూడా యవన దశలోను ఇంకొక దశలోను ఏ విధంగా తను బ్రతికినాడో తెలియదు. కానీ అయితే దేవుడు ఒకనొక సమయంలో ఆయన ముక్కుకు గాలం తగిలించినాడు. కాబట్టి తన జీవితం గురించి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. ఆలోచన చేసినప్పుడు, వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఈ యొక్క అమూల్యమైనటువంటి సత్యం నేర్చుకున్న తర్వాత తన బంధువులో స్నేహితులు తెలియదు, కానీ ఆయనకి తెలియజేస్తున్నాడు, అయా నేను నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు ఎవడునూ లేడు. దేవునికి మహిమ కలుగును గాక. అదే విధంగా ఈ యొక్క పౌలు గారు కూడా తెలియజేస్తూ ఉన్నారు ఒకనొక సంగతి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయము 11వ వచనంలో, నేను పిల్లవాని వలె ఉన్నప్పుడు పిల్లవాని వలె ప్రవర్తించుతుని, పిల్లవాని వలె మాట్లాడుతునని పౌలు గారు కూడా తెలియజేస్తూ ఉన్నారు. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 11వ వచనంలో ఇలాగ
కాబట్టి మరి ఈ యొక్క మాటలను మనం అర్థం చేసుకొని ఆయన కూడా ఒకానొక సమయంలో మరి పశుప్రాయుడై మరి ప్రవర్తించినాడు, సంఘాన్ని హాని చేస్తున్నాడు, సంఘాన్ని బాధ పెట్టినాడు, సంఘాన్ని ఇబ్బంది పెట్టినాడు. అయితే ప్రభు ఆయన పట్టుకున్నప్పుడు, ప్రభు ఆయనకు గాలం తగిలించినప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన యొక్క అంతరంగము, ఆయన యొక్క ప్రవర్తన, ఆయన యొక్క జీవితం ఒకసారి పరిశీలన చేసినప్పుడు ఇదిగో మరి చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తాడంటే, నేను పిల్లవాని వలె ఉన్నప్పుడు పిల్లవాని వలె ప్రవర్తించుకుని, పిల్లవాని వలె మాట్లాడుతుని, ఇప్పుడు నేను పెద్దవాడినై ఉన్నాను, పిల్లవాని శ్రేష్ఠుని విడుచుకుని. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. కాబట్టి దైవికమైనటువంటి జ్ఞానం ఎప్పుడైతే వస్తుందో, దైవికమైనటువంటి వివేకం ఎప్పుడైతే వస్తుందో, మరి యొక్క పశుప్రాయుడు లాంటి యొక్క మనసు ప్రవర్తన అంతా కూడా వదిలేసి మరి దేవుని కోసం బ్రతకడము, దేవుని కోసం నీతిగా జీవించడము, దేవుని కోసం సత్యం కోసము మరి జీవించడం అనేది నేర్చుకుంటాం. లేకపోతే గిన అలాగే జీవితం ముందు కొనసాగుతూ ఉంటుంది. మరి యొక్క అగురైనటువంటి ఆయనకు కూడా మరి ఏ విషయంలో దేవుడు పట్టుకున్నాడో తెలియదు కానీ, ఏ విషయంలో తన ముక్కు గాలం తగిలించాడో తెలియదు కానీ, ఆయన ఆలోచన చేసినప్పుడు ఇదిగో నా పాపం వలన నా జీవితం ఇట్లాగైంది, నేను ఆలోచన చేసి నా జీవితం ఈ విధంగా అయిపోయింది, పాడైపోయింది, ఇదిగో దేవునికి నేను విరోధంగా బ్రతికినాను, మనుషులకు ఎంతో మరి ఇష్టమైనటువంటి వాడిగా జీవించినాను, నేను తన తప్పు తాను తెలుసుకున్న తర్వాతనే ఈ విధంగా 2 మనవులు చేస్తాను. దేవుని యొక్క సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తూ ఒక మాట తెలియజేస్తాను. చూద్దాం ఆ యొక్క మాట. 7వ వచనం చదువుకున్నప్పుడు, దేవా నేను నీతో 2 మనవులు చేసుకొంచున్నాను, నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహింపుము, వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరంగా ఉంచుము, పేదరికమైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయకము, తగినంత ఆహారం నాకు అనుగ్రహింపము, ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషించునేమో అని దైవ సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి 2 మనవులు చేసుకుంటున్నాడు. ఎప్పుడు ఈ యొక్క పశువుకున్నటువంటి మనసు యొక్క పశుప్రాయుడికి అన్నటువంటి యొక్క స్థితిని అంతటిని విడిచిపెట్టి దేవుని గురించి ఆలోచన చేసి మరి అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధిల్లుడని మరి సామెతల గ్రంథంలోనే మరి రాయబడినట్లుగా 28వ అధ్యాయం 13వ వచనంలో అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధిల్లుడు, దానిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందునని మరి తన జీవితంలో జరిగినటువంటి నష్టాన్ని ఒకసారి చూసుకున్నప్పుడు దైవ సన్నిధిలో మోకరించినాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఇదిగో ప్రభా, నా అతిక్రమాలు, నా పాపము, నా దోషము, నా అవివేకము, నా పశుప్రాయం లాంటి మనసుని ఇవన్నీ చేస్తున్నాను, నేను ఘోర పాపినటువంటి వాడిని ఉన్నాను, నన్ను క్షమించు, నన్ను మన్నించని ప్రభు సన్నిధిలో మరి ఒప్పుకున్నాడు. తన పాపాల గురించి, తన జీవితం గురించి ఆయనకు మరి క్షమాపణ దొరికి ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే దేవుడు క్షమించే దేవుడు, మన్నించే దేవుడు, ప్రేమించి హత్తుకునే దేవుడు కాబట్టి మరి అతిక్రమాలను ఎవరైతే దాచిపెడతారో మరి తన హోదాను బట్టి, తనకున్నటువంటి మరి స్థితిని బట్టి ఆ గురు కూడా ఒకవేళ దాచిపెట్టుకొని దేవుని దూరంగా జీవించవచ్చు. అయితే మరి తన జీవితం గురించి ఒకసారి ఆలోచన చేసి అసలైనటువంటి సత్యం తెలుసుకున్నాడు కాబట్టి ఏ విధంగా దైవ సన్నిధిలో మోకరించి పశ్చాత్తాపడి మరి దైవ సన్నిధిలో నుంచి మరిన్ని ఎంత అమూల్యమైనటువంటి దీవెన ఆశీర్వాదం పొందుకొని దైవ సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ప్రభువా, నీతో నేను 2 మనవులు చేసుకుంటున్నాను, నేను చనిపోక ముందు వాటిని అనుగ్రహించుము, వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరంగా ఉంచుము. అంతకుముందు జీవించినటువంటి జీవితం అంతా కూడా వ్యర్థమైనటువంటి జీవితమే జీవించినాడు. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ మనుషులకు కానీ, ఇటు దేవునికి కానీ, తనకు కానీ మరి క్షేమం లేనిది అంతా కూడా వ్యర్థమైనటువంటి వాటిని మరి యొక్క ఐశ్వర్యవంతులు ఏ విధంగా అయితే మరి ఆలోచన చేసి మరి ముందు కొనసాగుతూ ఉంటారో అదే విధంగానే ఈయన కూడా మరి ధనికుల యొక్క కుటుంబంలో జన్మించింది కాబట్టి అంత జీవితం అంతా కూడా వ్యర్థంగానే బ్రతికేస్తున్నాడు. తర్వాత అనేకమైనటువంటి అబద్ధాలు, అవి ఇవి మోసాలు చేసి దేవుణ్ణి బాధ పెట్టినాడు. తర్వాత మనుషులు కూడా బాధ పెట్టాడు. దానికోసమే 2 మనవులు దైవసన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తా ఉన్నాడు. అబద్ధాలు వద్దు, మోసం చేసేది వద్దు, ఈ వ్యర్థమైనటువంటి బ్రతుకు వద్దు. ప్రభువా, పేదరికమైనను ఐశ్వర్యము నాకు దయచేయకమని దేవుడితో చెప్పుకుంటున్నాడు. మరి ఐశ్వర్యం వస్తే మరి
దేవుని కూడా తక్కువ చేసి మాట్లాడతారు. నాకు ఇంత, ఆయన ఆల్రెడీ దాని అంతటిని అనుభవించినటువంటి వ్యక్తే. ఐశ్వర్యం ఉండడం వలన మనుషుల్ని కాదనుకున్నాడు, మనుషులు వాళ్ళెంత వీళ్ళెంత అనుకున్నాడు. తర్వాత దేవుని కూడా దైవసంలో కూడా మోకరించేప్పుడు ప్రార్థన చేసినటువంటి వ్యక్తి కాదు. ఒకవేళ ఇశ్రాయేల్ ప్రజల్లో ఉన్నప్పటికీ దేవుని గురించినటువంటి జ్ఞానము ఎప్పుడు కూడా ఆయన పొందుకోలేదు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ యొక్క నిత్య జీవనకు మార్గమైనటువంటి యొక్క ప్రోగ్రాం చూసినటువంటి దేవుని యొక్క బిడ్డలారా, దేవుని తెలుసుకున్నటువంటి వారారా, ఎప్పుడు కూడా మనుషులకి ఉపయోగకరంగా మనిషి జీవించాలి. ఆ తర్వాత మనిషి యొక్క జీవితము అనంతరము, ఈ లోకం అనంతరము మనకు మేలు, క్షేమము, లాభం కలిగే విధంగా మనం ప్రవర్తించాలి. దేవునికి ఇష్టలుగా జీవించాలి. అలాగే జీవించకపోతే భయంకరమైనటువంటి స్థితులలోనికి మనం వెళ్ళిపోతాం. కాబట్టి అగునటువంటి ఆయన తన జీవితంలో ఈ భూమి ఉన్నట్లుగా తెలుసుకున్నాడు. ఇదిగో నేను చేసినదంతా వ్యర్థం, నేను చేసినంత పాపం, నేను చేసినంత దుర్మార్గం, పశువుల వలె ప్రవర్తించినాను, పశువుల వలె నేను ఆలోచన చేస్తున్నానని ఆలోచన చేసి అన్ని కూడా తన జీవితంలో చాలా నష్టపోయిన తర్వాత దేవుని గురించి తెలుసుకొని దేవుని గురించినటువంటి జ్ఞానం సంపాదించుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని గురించినటువంటి జ్ఞానం అంటే యెహోవా యందు భయభక్తులు కలిగినట్టే జ్ఞానం, దుష్టత్వం నిలుచుటే వివేకం. కాబట్టి దుష్టంగా ఆలోచన చేయకూడదు, దుష్టంగా ప్రవర్తించకూడదు, జ్ఞానం లేకుండా ప్రవర్తించకూడదు. మరి ఇవన్నీ కలిగి ఉంటే దేవుడు మనం దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కాబట్టి నీ జీవితంలో ఒకవేళ ఆ విధంగా ఉన్నావేమో, పశువులాగా ప్రవర్తిస్తున్నావేమో, నువ్వు ఎవరైనా కావచ్చు, దేవుని యొక్క బిడ్డ, దేవుని యొక్క కుమారుడు, ఆలోచన చేసి నీరు పొరువారితో సమాధానం పడు, దేవునితో సమాధానం పడు. అప్పుడు దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి మరి యొక్క ప్రోగ్రాం ద్వారా ఇచ్చిస్తున్నటువంటి వాళ్ళరా, మీ యొక్క ఆత్మీయ జీవితంలో మీరు దీవించబడి, ఆశీర్వదించబడి దేవుని యొక్క మరి ఆత్మీయ జీవితం, దేవుని గురించినటువంటి జ్ఞానం సంపాదించుకోనండి. ఈ లోక జ్ఞానం ఆటోమేటిక్గా వస్తుంది. చేపకు ఈత ఎవరు నేర్పరు, తన పుట్టుకతోనే మరి తన జీవితంలో ఎట్లాగ నీళ్ళలో ఈదాలో ఆ జ్ఞానము దేవుడు ఇచ్చినాడు. అదేవిధంగా ఈ లోకంలో మనుషులు ఎట్లాగా ఏం తయారు చేసుకోవాలి, ఎట్లాగ దేని వాడుకోవాలి, ఎలాగ బ్రతకాలనేటువంటి జ్ఞానం మన పుట్టుకతోనే దేవుడు అనుగ్రహించినాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మనకి కావాల్సినల్లా కూడా దైవికమైనటువంటి జ్ఞానం కావాలి, దైవికమైనటువంటి వివేకం కావాలి. దేవుని సంతోషపెట్టే విధంగా, దేవుణ్ణి మహిమపరిచే విధంగా మన జీవితం అంటే మరి ఎంత సంతోషకరమైనటువంటి ఉంటే ఆ జీవితం అంత సంతోషంగా మారుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మరి ప్రోగ్రాం చూసినటువంటి దేవుని యొక్క బిడ్డలారా, మీరు కూడా ఆలోచన చేయండి. నీ ప్రవర్తన ఎలాగా ఉంది? ఆయన ఒప్పుకుంటున్నాడు. ఆయన ఒప్పుకుంటాడు, ఇదిగో నా యొక్క జీవితం, ఇదిగో నా బ్రతుకు అంత వ్యక్తంగా నేను జీవించినాను, నా దేవుని బాధ పెట్టినాను, దేవుని కష్టపెట్టినాను. కాబట్టి ఆలోచన చేసినటువంటి వాడే ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకొని, తీర్మానం తీసుకున్నాను, దర్శనాలు మోకరించి తీర్మానం తీసుకొని, అంత గొప్ప మరి ధనికుల ఇంటిలో జన్మించినప్పటికీ, పుట్టినప్పటికీ, ఎంతో ఐశ్వర్యం ఉన్నప్పటికీ, ఐశ్వర్యం వద్దు ప్రభు, ఐశ్వర్యం కలిగితే అని నేను మరి తూలాడుతాను, తక్కువ చేస్తానని తెలియజేస్తా ఉన్నాను. తర్వాత పేదరికం కూడా మరి ఎక్కడెక్కడ దొంగతనాలు చేసి నీకు చెడ్డ పేరు తీసుకొస్తాను నేను, ఎంత అమూల్యమైనటువంటి సంగతి తెలియజేస్తాను చూడండి. కాబట్టి దేవునికి బిడ్డలో మీరు ఆలోచన చేయండి. నీ జీవితం ఎలాగా ఉంది? ఇంతవరకు వ్యర్థంగా జీవించినావా? ఇంతవరకు పశువులాగా ప్రవర్తించినావా? అది ఏ విషయంలోనైనా కావచ్చు, కాబట్టి ఆలోచన చేసి ఒక మంచి నిర్ణయం తీసుకొని, మంచి తీర్మానం తీసుకొని, ఇదిగో ప్రభా గురుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే తన అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దాన్ని విడిచిపెట్టి ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం వదులుతాడని మరి ఆయన నేర్చుకున్నట్లుగా ఇదిగో ప్రభు నాకు కూడా అలాంటి జ్ఞానం కావాలి, అలాంటి వివేకం కావాలి. ఆ విధంగా జీవించుటకు, ఆ విధంగా బ్రతుకుడుకు నాకునైనా మీ యొక్క జ్ఞానం, పరలోక జ్ఞానము, ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానం దయచేసి నన్ను బలముగా మీ యొక్క ఆత్మీయ జీవితంలో ముందుకు నడిపించుకొని ప్రార్థన చేస్తే దేవుడు మరి జ్ఞానులకు జ్ఞానం ఇచ్చేవాడు. మీలో ఎవరికైనా జ్ఞానం పొదువుగా ఉంటే వాడు దేవుని అడగాలని రాయబడినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో దేవుని అడుగుతారా. మీలో ఇంతవరకు ఒకవేళ ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానం లేదా, ధారాళంగా ఇచ్చుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎలాగ భక్తి చేయాలి, ఎలాగ భయం కలిగి ఉండాలి, ఏ విధంగా సమాజంలో ఉండాలి, ఏ విధంగా సంఘంలో ఉండాలి, ఏ విధంగా జీవితాన్ని కట్టుకోవాలి, ఏ విధంగా ఆత్మీయ జీవితంలో బలపడాలి, ఏ విధంగా మరి దేవుని వైపు చూడాలి, ఏ విధంగా ప్రార్థన చేయాలి, ఏ విధంగా దేవుని వైపు చేతులెత్తి ప్రార్థన చేయాలనేటువంటి మరి అన్ని విషయాలు కూడా ఇది దైవ సంబంధమైనటువంటి జ్ఞానము, ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానం
దానికోసమే మరి ఆయన ఆ విధంగా మరి ఆలోచన చేసి నిర్ణయం తీసుకొని దేవుడిని అడిగినాడు. దేవుడు జ్ఞానులకు జ్ఞానం ఇచ్చేవాడు ఆయన. అంటే జ్ఞానం ఆల్రెడీ లోకం సంబంధమైన జ్ఞానం ఉంది మనుషుల దగ్గర, అయితే కావాల్సిన ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానం. నాకు ఒకవేళ నీకు ఆ జ్ఞానం కావాలని ఆలోచన కలిగి ఉన్నావా, ఆశిస్తున్నావా, ఇప్పుడే మీకు అటు జ్ఞానము పరిశుద్ధాత్మ దేవుడి గొప్ప సహాయం దయచేసి మీకు అనుగ్రహించును గాక. దేవుడు తన మాటలను దీవించి ఆశీర్వదించును గాక. మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవ, యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన యొక్క ఒలివల టీవీ ఛానల్ ద్వారా ప్రభావం నిత్య జీవనకు మార్గమైనటువంటి ఈ యొక్క ప్రోగ్రామ్ వీక్షిస్తున్నటువంటి ఆయన బిడ్డలందరినీ దీవించి మీరు ఆశీర్వదించండి. నాయన ఎవరైతే ఇంకా నాయన ఇదిగో వ్యక్తమైనటువంటి జీవితం జీవించి అగురు వలె నాయన మరి నాయన వ్యక్తంగా నాయన ఇక ఆలోచన చేసి పశువులాగా నాయన మూర్ఖంగా మరి నాయన ప్రవర్తిస్తూ ఉన్నట్టు వారికి నాయన ఇదిగో మీ సన్నిధిలో మోకరిస్తూ ఉన్నారు, ప్రార్థన చేస్తున్నారు. నాయన వారు యవనస్తులైనా వృద్ధులైనా నాయన నడి వయసులైనా అటు వారికి నేను మీకు కావాల్సిన జ్ఞాన వివేకాలు, ఆత్మ సంబంధించిన జ్ఞాన వివేకాలు, భయము, భక్తి మీరు దయచేసి నాయన ఇక్కడ రెండవ రాకడకు సిద్ధపరచమని నాయన ఇంకా ఎవరైతే కష్టాల్లో ఉన్నారో కష్టాలు తీర్చండి, ఎవరైతే అవసరాల్లో ఉన్నారో వారి అవసరాలు తీర్చండి, ఎవరైతే బాధల్లో ఉన్నారో వారి యొక్క బాధలు తీర్చి మీరే మహిమ ఘనత ప్రభావ స్తోత్రం మీ నామానికి పొందమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్.